జగ్గేపేట నియోజకవర్గ సమన్వయకర్త ఆత్మీయులు తర్నీల్ నాగేశ్వరరావు గారి నాయకత్వంలో నూతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అదేవిధంగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు మల్లారి విష్ణు గారు, నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్దలు జగన్మోహన్ రావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ సోదరులు ఇంటూరు చిన్నా గారు, మరొక సీనియర్ నాయకులు రవి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గేపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి గారు ఈ యొక్క కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొని ఏదైతే పార్టీని వదిలి కొంతమంది నాయకులు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ముఖ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ముఖ్యం. ప్రతి గ్రామంలో కానివ్వండి, బూత్ స్థాయి నుంచి కానివ్వండి, జగ్గేపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలోపేతం కోసం మేమందరం గారు పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పని ఈరోజు వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రతి గ్రామంలో అన్ని చోట్ల గల 6 నెలల కూటమి ప్రభుత్వం కాలంలో ఏదైతే ఎన్నికల సమయంలో వాళ్ళు హామీలు ఇచ్చారో, సూపర్ 6 కానివ్వండి లేకపోతే అనేక హామీలు ఇచ్చారో అవి ఏవి గారు నెరవేర్చకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్కి పరిమితమైన కూటమి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలి. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు సంక్షేమ కార్యక్రమాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజానికానికి మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో రావాలి అని చెప్పని మా ప్రతి నాయకుడు కార్యకర్త ఈరోజు పట్టుదలతో రాబోయే రోజుల్లో జగ్గేపేట నియోజకవర్గంలో మేమందరం గారు కలిసికట్టుగా ఐక్యతగా మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్తాం. మేమందరం గారు ఈరోజు ఎవరైతే జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు ఉన్నారో, సీనియర్ నాయకులు ఉన్నారో, మాజీ శాసనసభ్యులు ఉన్నారో, రాష్ట్ర నాయకులు ఉన్నారో, మేమందరం గారు ఈరోజు జగ్గేపేటలో ప్రతి నాయకుడికి కార్యకర్తకి అండగా ఉంటామని చెప్పని